ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్లోనే ఉన్నారు. రైట్ సాంబశివరావు, ఈ నాగార్జున సాగర్ కింద తర్వాత శ్రీశైలం కింద సో ఇప్పుడు నిన్న లెక్క చూస్తే కూడా కేవలం 100 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 123 టీఎంసీలకు గాను ఇంకా -23 టీఎంసీ ఉన్నాయి. సో ఇంకా ఏపీ సర్కార్ అక్రమంగా తరలించకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలన్నీ దాదాపుగా ఎన్ని ఎకరాలకు ఇవాళ పంట నీరు తర్వాత సాగునీరు మన తాగునీరు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది? రాజేష్, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద సాగవుతున్నటువంటి ప్రధాన లబ్ధిదారులలో ఖమ్మం జిల్లా ప్రధాన ముందు అంచెలో ఉంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడలో రైతుల యొక్క అవసరాలు పూర్తిగా తుడుచుకుపెట్టిపోయేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఒకసారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఖమ్మం జిల్లాలో సాగవుతున్నటువంటి భూముల వివరాలు చూస్తే కనుక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో 44,074 ఎకరాలలో సాగర్ నీళ్లు పారుతాయి. అట్లాగే ఖమ్మం జిల్లా తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గ పరిధిలో కేవలం 5,564 ఎకరాలకు సాగర్ నీరు పారుతుంది. వైరాలో చూస్తే 35,872 ఎకరాలు, ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో 69,495 ఎకరాలకు నీరు పారుతుంది. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గం అయినటువంటి మదిరలో అత్యధికంగా 1,26,441 ఎకరాలకు సాగునీరు నాగార్జున సాగర్ ద్వారా పారుతుంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,79,496 ఎకరాలకు నాగార్జున సాగర్ నుంచి నీరు సరఫరా కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అధికారిక లెక్కలు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే రబీ సీజన్లో 31.83 టీఎంసీల నీరు అవసరమవుతాయి. అట్లాగే ఖరీఫ్ సీజన్లో చూస్తే 35.42 టీఎంసీల నీరు ఖమ్మం జిల్లాకు అవసరమవుతాయి. ఓవరాల్గా ఒక ఏడాదికి ఖరీఫ్ రబీ కలిపి చూస్తే 67.15 టీఎంసీల నీరు ఖమ్మం జిల్లాకు అవసరం పడుతుంది. అయితే కొంత వర్షం బాగా ఉన్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు చెరువులు సహజంగా నిండినప్పుడు ఈ యొక్క అవసరాలు తగ్గుతూ ఉంటాయని చెప్తున్నారు. రాబోయే 20 రోజుల నుంచి 30-35 రోజులలో తెలంగాణ ప్రధాన లబ్ధిదారుగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ కింద ప్రధాన లబ్ధిదారు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు ఇంకా 15 టీఎంసీల నీళ్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ 15 టీఎంసీలలో 3 నుంచి 4 తొళ్లు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు పొట్ట దశలో చాలా చోట్ల వరి పొట్ట దశకు వచ్చి ఉంది. ఈ సందర్భంగా నీళ్లు ఇవ్వకపోతే గనక మళ్లీ ఎండిపోతే గనక పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి ఆస్కారం ఈ ఖమ్మం జిల్లా ఉంది. ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే చింతకాని మండలం లచ్చగూడెం అనేటువంటి గ్రామంలో ఎరుసుల ఎల్లయ్య అనేటువంటి రైతు తన పొలం ఎండిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు దాగి బలవన్మరణకు పాల్పడ్డాడు. అప్పుల పాలయ్యాను, ఈ పొలం మళ్లీ ఎండిపోతుంది, టైలెండ్ అంటే చిట్ట చివరి భూములకు నీళ్లు రావట్లేదు, ఈ వారబందీ పద్ధతి ఇట్లాగే కొనసాగితే మొత్తం ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంటుందని గుండె చెదిరి పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అంటే ముగ్గురు మంత్రులున్నా కూడా ఆ జిల్లాకు సంబంధించి కూడా కనీసం ప్రయోజనాలని పట్టించుకోవట్లేరు అన్నటువంటి ఆగ్రహాలు ప్రజల నుంచి ఎట్లా వస్తున్నాయి ఆ జిల్లా నుంచి? రాజేష్, రైతుల యొక్క అవసరాలను తీర్చినప్పుడు ముగ్గురు మంత్రులున్నా 30 మంది మంత్రులున్నా ఉపయోగం లేదని రైతులు మండిపడుతున్నారు. ఒక మంత్రి ఉన్నప్పుడు సహజంగా సమృద్ధిగా నీళ్లు ఎట్లా వచ్చాయి, అప్పుడు మార్చి ఏప్రిల్ మే నెలల్లో మత్తడి పోసినటువంటి పరిస్థితులను చూసినటువంటి ఖమ్మం జిల్లా రైతాంగం గడిచిన 10 ఏళ్లలో 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు జరిగినటువంటి నీటి వినియోగము, నీటి వాడకం యొక్క తీరుతెన్నులు చూశారు రైతులు. గత 10 ఏళ్లుగా చూసి రబీ ఎంత సాగు చేస్తారో ఖరీఫ్ అంత, అంటే యాసంగి మన భాషలో చెప్పాలంటే యాసంగిలో అట్లాగే వానాకాలం సీజన్లో 2 పంటలు కూడా సరి సమానంగా సాగైనటువంటి చరిత్ర ఖమ్మం జిల్లాలో ఉంది. కానీ ఇవాళ సగానికి పడిపోయింది యాసంగి పంట. అయినప్పటికీ కూడా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముందస్తుగానే నీళ్లను మలిపి అట్లాగే చెరువులను నింపి నిండుగా ఉంచినటువంటి పరిస్థితులు కలుగుతాయి. చెరువులు నిండుగా ఉండడం చేత కింద ఉన్నటువంటి బోరు బావులు కావచ్చు పుష్కలంగా నీరు కలిగి ఉండి ఆ బోర్ల కింద లేదంటే చెరువుల కింద సాగేటువంటి భూములు కూడా పూర్తి స్థాయిలో పంట పండేటువంటి అవకాశం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సీజన్లలో కూడా నీటి వినియోగం ఎంత ఉంది, కనీసం ఖమ్మం జిల్లా అవసరాలేంటి, ఎంత పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు రైతులు, అందులో వరి ఎంత ఉంది, ఆరుతడి పంటలు ఎన్న ఉన్నాయి, ఉద్యానవన పంటలు ఎంత ఉన్నాయి అనేటువంటి అసెస్మెంట్ అధికారుల సైడ్ నుంచి జరుగుతుంది తప్ప దీని మీద ఒక రాజకీయ కసరత్తు జరగట్లేదు. ఎందుకంటే మంత్రి అనేవాళ్ళు గట్టి పవర్ గా ఉండి చేస్తే కనుక వాటర్ మేనేజ్మెంట్ చేస్తేనే రైతుల యొక్క అవసరాలు తీరి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆ రైతుల యొక్క అవసరాలను గుర్తించి వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో మంత్రులు విఫలమయ్యారనేటువంటి అభిప్రాయం రైతాంగంలో వ్యక్తమవుతుంది.